ఈ రోజుల్లో క్రికెట్ అంటే వేగం, ఉత్కంఠం, వినోదం. ఈ మూడు కలిసిన ఫార్మాట్ టీ20 క్రికెట్. టెస్ట్, వన్డే లాంటి పొడవైన మ్యాచ్లకు భిన్నంగా తక్కువ సమయంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫార్మాట్ ని రూపొందించారు. టీ20 క్రికెట్ మొదటిసారిగా 2003 సంవత్సరంలో ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. ఈ ఫార్మాట్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కారణం టీ20 వరల్డ్ కప్. ఐసీసీ మొదటి టీ20 వరల్డ్ కప్ ను 2007 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 దేశాలు పోటీ పడ్డాయి. ప్రపంచంలో మొదటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జోహనెస్బర్గ్ లోని వండరర్ స్టేడియంలో జరిగింది. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగింది. ఆ ఫైనల్స్ లో భారతదేశ జట్టుకు కెప్టెన్ గా ఉన్నది మహేంద్ర సింగ్ ధోని. భారతదేశం ఆ మ్యాచ్ ను గెలిచి ప్రపంచంలో తొలి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆ ఒక్క విజయం ప్రపంచ క్రికెట్ దిశనే మార్చేసింది. ఆ తరువాత వివిధ దేశాలు ఆ కప్పును గెలుచుకున్నాయి. 2009 పాకిస్తాన్, 2010 ఇంగ్లాండ్, 2012 వెస్టిండీస్, 2014 శ్రీలంక, 2016 వెస్టిండీస్, 2021 ఆస్ట్రేలియా, 2022 ఇంగ్లాండ్, 2025లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్ లో భారతదేశం విజయం సాధించింది. ఇప్పటి వరకు అత్యధికంగా టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన దేశం భారతదేశం, వెస్టిండీస్, ఇంగ్లాండ్. టీ20 వరల్డ్ కప్ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్ హోదా, ప్రత్యేక ట్రోఫీ, కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. కానీ ఈ ఫార్మాట్ ఇచ్చే అసలైన బహుమతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మరియు క్రికెట్లో స్థిరమైన స్థానం. టీ20 ఫార్మాట్ వల్ల ఐపీఎల్ లాంటి లీగులు పుట్టుకొచ్చాయి. ఇవి క్రికెట్ ను వ్యాపారంగా కూడా మార్చాయి. టీ20 క్రికెట్ కేవలం ఆట కాదు, ఇది వినోదం, ఇది వేగం, ఇది ఆధునిక క్రికెట్. అందుకే ఈ రోజు ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన క్రికెట్ ఫార్మాట్ టీ20 ఫార్మాట్. థ్యాంక్ యూ. జై హింద్.